2027లో జరగబోయే గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులపైన అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారనే తప్ప క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. 2027లో గోదావరికి జరిగే మహాపుష్కరాలకు సంబంధించిన గత ఏడాది కాలంగా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహిస్తున్నారని తప్ప పనులు మాత్రం ఎక్కడా ముందుకు కదిలిన పరిస్థితి కనిపించడం లేదు. పనులు కదలాలంటే నిధులు కేటాయింపు జరగాలని, నిధుల కేటాయింపుకు సంబంధించి కూడా ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు 3 రకాలుగా పనులని విభజించాలని ఆదేశించినట్లుగా తెలియవచ్చిందని, అవి శాశ్వత నిర్మాణాలకు సంబంధించినవి, పుష్కరాల ఏర్పాటుకు సంబంధించినవి, పుష్కరాల వసతులకు సంబంధించినవిగా విభజించాల్సి ఉందన్నారు. కాబట్టి తక్షణమే పుష్కరానికి సంబంధించిన పనులపై జిల్లా అధికార యంత్రాంగం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. మేము సిపిఎం పార్టీగా జిల్లా అధికారులని, ప్రజాప్రతినిధుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. పుష్కర పనులకు సంబంధించి నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, పూర్వపు రాజమండ్రి నగర కార్పొరేటర్లు లేదా దాని మీద అవగాహన వ్యక్తులు, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితోని ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించండి. అఖిలపక్ష సమావేశంలో వచ్చేటువంటి సూచనల్ని, సలహాలని పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా పనులు ప్రారంభించండి తక్షణం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అధికారులు మొత్తం, జిల్లా అధికారులు మొత్తం కొత్త అధికారులు వచ్చున్నారు. గత పుష్కరాల్లో పనిచేసినటువంటి అనుభవం అధికారులు కూడా ప్రస్తుతం ఎవరికి కనిపించట్లేదు. ఆ రీత్యా అవగాహన కూడా లేకపోవడంతో పనులు ప్రారంభం కావట్లేదు. కాబట్టి తక్షణమే పుష్కరాలకు సంబంధించి పనుల మీద జిల్లా అధికార యంత్రాంగం అఖిలపక్ష సమావేశం నిర్వహించని కోరుతా ఉన్నాం. మీరు నిర్వహిస్తే ఆ రకమైన అభిప్రాయాన్ని క్రోడీకరించుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే మేమే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, పౌర సమాజంగా నగరంలో గత 3 పుష్కరాలకు సంబంధించి వాటిలో జరిగిన పనుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులందరినీ పిలిచి మేమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.